హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. బాంబేలో ప్రతి సంవత్సరం ఒక స్టేట్ వాళ్ళది ఫెస్టివల్ జరుగుతుంది. ఇలా ఈ సంవత్సరం ఉత్తరాఖండ్ వాళ్ళ ఫెస్టివల్ జరుగుతుంది. ఉత్తరాఖండ్ వాళ్ళు ఎలాంటి దుస్తులు వేసుకుంటారు, ఎలాంటి ఫుడ్ తింటారు, మరి ఇలాంటివన్నీ తెలుసుకుందాం రండి ఈ వీడియోలో. వాళ్ళ దుస్తులు చూడండి ఎలా ఉన్నాయో. ఈ ఫెస్టివల్ను చూడటానికి వచ్చిన ప్రతి వారికి ఇలా బొట్టు పెట్టి స్వాగతిస్తారు. పిల్లలు పెద్దలు అందరికీ ఇలా బొట్టు పెట్టి స్వాగతిస్తారు. చూడండి ఇక్కడ వీళ్ళు ఎలా బొట్టు పెట్టి స్వాగతిస్తున్నారు. బొట్టు పెట్టిన తర్వాత పువ్వులు ఇస్తారు. పిల్లలు పెద్దలు అందరికీ ఇలా స్వాగతిస్తారు. వీళ్ళ డ్యాన్స్ ఎలా ఉంటుందో చూడండి మరి. మన ఆంధ్రప్రదేశ్లో అయితే థాలీ అంటే అన్నం, పప్పు, కూర, సాంబార్, పెరుగు, అప్పడం, పచ్చడి ఇలా ఉంటుంది కదా. మరి ఇలా ఉత్తరాఖండ్లో అయితే ఉత్తరాఖండ్ థాలీ అంటే పహాడీ థాలీలో పహాడీ రైతా, ఆలు గుట్కా, భోగ్ దానా చట్నీ, జాంగీర్, ఖీర్, ముల్కా, మోమోస్ ఇలా ఉంటాయి. సర్సోకి సాగ్, రాగి రొట్టె, దాల్ చావల్ ఇలా అన్నీ ఉంటాయి. ద చాప్ హౌస్, పీచ్ మిఠాయి, पहाड़ी राइस, ये भट का दाल है। भट का दाल, ये आलू का गुटका है। हाँ, ये पहाड़ी रायता है। हाँ, ये भांगना चटनी है। ये झंगुरे का खीर है और रागी का रोटी है। ఉత్తరాఖండ్లో రకరకాల పచ్చళ్ళు, పుళ్ళు ఇలాంటివన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. ఉత్తరాఖండ్లో ఆడవాళ్ళు ఇలా తలకు ఇలా కట్టుకోవడం ఆనవాయితీ. ఈ షాప్లో రకరకాల టోపీలు వాళ్ళు ధరించేటివన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. రకరకాల చైన్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ ఆర్గానిక్ సోప్స్, షాంప్స్ ఇలాంటివన్నీ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి వీళ్ళు చైన్స్ ఎలాంటివి అమ్ముతున్నారు. వీటి మీద ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. కెట్లీ చూడండి, దాని మీద కూడా ఎంత బాగా డిజైన్ చేశారో వీళ్ళు. బ్యాగ్స్ మీద ఇలాంటి వాటి అన్నింటి మీద ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి వాళ్ళు. వాళ్ళ పూసల దండలు చూడండి ఎలా ఉన్నాయో. వాళ్ళు ధరించే దుస్తులు ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఆడవాళ్ళ దుస్తులు, మగవాళ్ళ దుస్తులు, పిల్లలు పెద్దలు అందరివి ఎలా ఉన్నాయో చూడండి. ముఖ్యంగా టోపీలు వీళ్ళ ప్రత్యేకత. ఇక్కడ ఎంతో బాగా డిజైన్ చేసినవన్నీ ఉన్నాయి చూడండి. లాంతర్ను చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో వీళ్ళు. కుండల మీద వీటన్నింటి మీద డిజైన్ ఎంత బాగా చేశారో చూడండి. ఈ ఫెస్టివల్ను చూడటానికి ఎంతమంది వచ్చారో చూడండి. టికెట్ మాత్రం ఉండదు, ఫ్రీ ఎంట్రీ.
వాళ్ళ ఆటలు పాటలు ఎలా ఉన్నాయో చూడండి. ఈ ఉత్తరాఖండ్ ఫెస్టివల్ మరి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి. మరి మీ ఊర్లో ఇలాంటి ఫెస్టివల్స్ ఏం జరుగుతాయి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.